నమస్తే మ్యామ్. నమస్తే. ఇప్పుడు జనరల్‌గా కపుల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు అంటే కొంతమందికి అటు ఇటు అవుతూ డిలే అవుతూ ఉంటాయి కదా! సో, వాళ్ళకి అంటే ఐవీఎఫ్ సెంటర్స్ కానీ, ఇప్పుడు ఫెర్టిలిటీ సెంటర్స్‌కి రావాలి అనంటే ఏ టైంలో అప్రోచ్ అవ్వచ్చంటారు? సో, ఇన్‌ఫర్టిలిటీ అనే డయాగ్నోసిస్ నార్మల్‌గా ఇప్పుడు ట్రై చేస్తున్నాము, ప్రెగ్నెన్సీ రావట్లేదని గానీ ఇన్‌ఫర్టిలిటీ అనడానికి ఉండదండి. ఫస్ట్ థింగ్ వాళ్ళు 1 ఇయర్ ఆఫ్ రెగ్యులర్ అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్స్ ఓకే. చేస్తున్నావు గానీ ప్రెగ్నెన్సీ రావట్లేదన్నప్పుడు నార్మల్‌గా ఇన్‌ఫర్టిలిటీ అనే డయాగ్నోసిస్ చేస్తాం. సో, జనరల్లీ ఒక 1 ఇయర్ టైం ఇవ్వమని చెప్తాం ఎవరికైనా గూడా. హ్మ్. ఎందుకు అనంటే నార్మల్‌గా ఈ 1 ఇయర్‌లో అన్నీ బాగున్న వాళ్ళకి ఒక 70% మెంబర్స్‌కి ప్రెగ్నెన్సీ వచ్చేస్తది. ఆ ఓకే. రాని ఆ మిగిలిన 30%కి ఒక్కొక్కసారి ఇంకొక 1 ఇయర్‌లో రావచ్చు. లేదంటే కొంచెం వాళ్ళకి చిన్న హెల్ప్ అవసరం పడొచ్చు. సో, ఎవరికి ఈ 1 ఇయర్ చూడొచ్చు, అందరికీ చూడొచ్చు అంటే కాదు. ఎవరికైతే రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, హ్మ్. మిగతా అన్నీ బాగున్నాయి అన్నప్పుడు 1 ఇయర్ చూడమని చెప్తాం. ఓకే. బట్ ఆటోమేటిక్‌గా కొంతమందికి ఏంటంటే ఎవ్రీ టైమ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని చెప్తుంటారు. హ్మ్. వాళ్ళకి పీరియడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు మాకు అని చెప్తుంటారు. హ్మ్. సో, అలాంటి వాళ్ళకి 1 ఇయర్ చూడాలని చెప్పము. బికాస్ వాళ్ళకి ఆటోమేటిక్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ అంటే వాళ్ళకి మేబీ ఎగ్ పెరుగుతుందా లేదా ఒకసారి తెలీదు. సో, అలా ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఎర్లీగా రమ్మని చెప్తాం. ఇది ఈ 1 ఇయర్ అనేది లెస్ దాన్ 35 ఇయర్స్ వాళ్ళకి చూస్తుంటాం జనరల్లీ. బట్ ఎవరికైతే ఏజ్ ఆల్రెడీ 35 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంది అన్నప్పుడు వాళ్ళకి 6 మంత్స్ వెయిట్ చేయమని చెప్తాం. 6 మంత్స్ ఆఫ్ రెగ్యులర్ అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ ఇంకా రాలేదు అన్నప్పుడు వాళ్ళకి కొంచెం తొందరగా ఇవాల్యుయేషన్ అనేది చేస్తాం కాబట్టి కొంచెం తొందరగా రమ్మని చెప్తాం అనమాట. ఓకే. ఈ వెయిటింగ్ పీరియడ్ అంటే రెగ్యులర్ పీరియడ్స్ ఉండి ఎలాంటి యెస్, హెల్త్ ఎగ్జాక్ట్లీ. కండిషన్స్ రెగ్యులర్ లేని పీరియడ్స్ ఉండి ఎటువంటి నోన్ మెడికల్ హిస్టరీ, నోన్ మెడికల్ కండిషన్స్ లేవు, హ్మ్. ఇద్దరిది బానే ఉంది అన్నప్పుడు వాళ్ళు 1 ఇయర్ వెయిట్ చేయొచ్చండి. ఓకే. అంటే 35 ఇయర్స్ వాళ్ళైతే బిలో ఉన్న వాళ్ళు 1 1 ఇయర్. ఇయర్ 35 ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళు మాత్రం 6 6 మంత్స్ వెయిట్ మంత్స్. చేయమని చెప్తాం. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి పీసీఓడి గాని లేదంటే Yes. అదర్ హార్మోనల్ సో, ఇష్యూస్ అదే ఎవరికైతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, లేకపోతే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు వాళ్ళకి థైరాయిడ్ అన్‌కంట్రోల్ ఉంది, లేదంటే పీసీఓడి, లేదంటే ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్ ఇలాంటి ఏదైనా హిస్టరీ ఉంది అన్నప్పుడు మాత్రం 1 ఇయర్ చూడాలని మాత్రం చెప్పము. సో, వాళ్ళు కొంచెం ఎర్లీగా ఓకే. రమ్మని చెప్తాం అనమాట. అంటే ఒక 6 మంత్స్ అలా గ్యాప్ తీసుకొని రావచ్చు అంటారా? అంటే ఎలాగా? ఫస్ట్ ఇవాల్యుయేషన్ చేయించుకోవాలండి. ఇప్పుడు ఆ. ఆబ్వియస్ ఇష్యూ ఉంది, ఇప్పుడు ట్యూబ్ బ్లాక్ ఉందని తెలుసు, అట్లా తెలిసినప్పుడు వాళ్ళకి 1 ఇయర్ వెయిట్ చేయమని చెప్పము. ఓకే. ఆర్ ఏదైనా హిస్టరీ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంది, లేదంటే పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది, వాళ్ళకి అసలు పీరియడ్ కూడా చాలా పెయిన్ఫుల్, చాలా ఎక్కువ అవుతుంది, ఓకే. ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ దాన్ని ట్రీట్ చేసుకొని నెక్స్ట్ ఫర్టిలిటీకి ప్లాన్ చేయమని చెప్తుంటాం అనమాట. అది ఎప్పుడైతే వీళ్ళు ప్లాన్ చేసుకుంటారో అప్పుడు ఎస్. fertility సో, centers ఆ కానీ ప్లాన్ ఇవన్నీ call చేసుకునే చేస్తున్నారు. ముందే ఇవన్నీ కరెక్షన్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి అట్లా. ఓకే. ఓకే. అంటే కరెక్షన్ చేసుకున్న తర్వాత మనకి నార్మల్‌గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది, లేదంటే చిన్న ఫైబ్రాయిడ్ యూట్రస్ లోపట ఉంది, ఓకే. దానివల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఒక్కొక్కసారి ఆ సింపుల్ ఫైబ్రాయిడ్ కరెక్షన్ తోనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావచ్చు. హ్మ్. అలాగే ఇప్పుడు అన్‌కంట్రోల్ థైరాయిడ్ ఉంది, లేదంటే అన్‌కంట్రోల్ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఉంది, హ్మ్. దానివల్ల ఒక్కొక్కసారి ఎగ్ పెరగనివ్వదు. సో, వన్స్ అది కరెక్ట్ అవ్వగానే ఆటోమేటిక్‌గా పెరిగి రిలీజ్ అవ్వడం న్యాచురల్‌గా హ్మ్. చూస్తుంటాం, ప్రెగ్నెన్సీస్ న్యాచురల్‌గా రావడం వాళ్ళకి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీకు ఎవరైతే ఫెర్టిలిటీ సెంటర్స్‌కి వస్తారో వాళ్ళ దగ్గర ప్రాసెస్ ఎలా ఉంటది మ్యామ్? అంటే వచ్చిన డే 1 నుంచి వాళ్ళు ప్రెగ్నెన్సీ రావడం కానీ అది ఆ ప్రాసెస్ ఎలా సో, ఉంటుందండి? ఫస్ట్ కపుల్ రాగానే ఒక డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాము అండ్ ఎగ్జామినేషన్ చేస్తాము. హ్మ్. వైఫ్‌కి, హస్బెండ్‌కి కొన్ని టెస్ట్ అడ్వైస్ చేస్తాము. సో, వాళ్ళకి ఆల్రెడీ హిస్టరీలో బేసిక్లీ వాళ్ళు ఇప్పటిదాకా ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, ఓకే. ట్రీట్మెంట్స్‌లో వాళ్ళు సక్సెస్ ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేశారా, అంటే ఏదైనా ప్రెగ్నెన్సీస్ వచ్చి మిస్‌క్యారేజ్ అవ్వడము, హ్మ్. లేదంటే అసలు ప్రెగ్నెన్సీసే రాకపోవడమా, హ్మ్. వాళ్ళకి ఆ ట్రీట్మెంట్‌లో రెస్పాన్స్ ఎలా ఉంది, ఇప్పుడు ఎగ్ పెరగడానికి ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఎగ్ పెరుగుతుందా లేదా, రిలీజ్ అవుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ఓకే. సో, బేసిక్ ఇవాల్యుయేషన్ మాత్రం కపుల్కి అడ్వైస్ చేస్తాము. యాజ్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ ఇవాల్యుయేషన్ ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఫీమేల్కి ఏంటంటే స్కాన్ చేయడం. హ్మ్. కుదిరితే డే 2 అని చెప్తాము, బికాస్ మనకి బేస్ లైన్ అంతా క్లియర్గా తెలుస్తుంది కాబట్టి. ఓకే. సో, ఒక బేస్ లైన్ స్కాన్ చేస్తాము, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. దీనిలో చాలా ఇష్యూస్ ఏమన్నా బయటపడతాయి. ఓకే. సో, యూట్రస్ ఎలా ఉంది, యూట్రస్ ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, పాలిప్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. హ్మ్. అలాగే యూట్రస్ పక్కన 2 ఓవరీస్ ఉంటాయి, ఈ ఓవరీస్లో ఎగ్ కౌంట్ ఎలా ఉంది, ఏమైనా సిస్ట్లు ఉన్నాయా అనేది మనకు తెలుస్తుంది. ఓకే. సో, ఇది కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ హార్మోనల్ ఇవాల్యుయేషన్. సో, ఫస్ట్ హార్మోన్స్ కన్నా ముందు ఫస్ట్ ఆ ఫీమేల్ అసలు ఫిట్ ఉందా ప్రెగ్నెన్సీకి, ఇప్పుడు హీమోగ్లోబిన్ కరెక్ట్ ఉందా, లేదంటే థైరాయిడ్ హార్మోన్ కరెక్టే ఉందా, షుగర్స్ కరెక్టే ఉన్నాయి, ఇవన్నీ బేసిక్ బ్లడ్ వర్కప్ అంతా చేసుకొని అండ్ దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ట్యూబల్ ఇవాల్యుయేషన్. ట్యూబ్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవో చెక్ చేసుకుంటాం. ఓకే. అండ్ ఒక మంత్ మనము ట్రాకింగ్ అనేది చేస్తుంటాం. సో, వాళ్ళకి ఎగ్ అనేది ప్రాపర్గా పెరుగుతుందా, న్యాచురల్గా పెరుగుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. అదే మగవాళ్ళలో ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అందరికి తెలిసింది సీమెన్ అనాలిసిస్ ఇస్తారు. హ్మ్. సో, ఒక ప్రాపర్ సెంటర్లో సీమెన్ అనాలిసిస్ ఇచ్చినట్టయితే ఆ సీమెన్ అనాలిసిస్లో మనకి కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ అన్ని తెలుస్తాయి. దానిలో అంతా బాగానే ఉంది అంటే మెయిల్ సైడ్ మేజర్గా వేరే ఇవాల్యుయేషన్ ఉండదు. ఒక్కొక్కసారి దానిలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే ఆ ఇష్యూస్ ఎందుకు ఉన్నాయి,
ఏమైనా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా మేల్స్లో కూడా, ఏమైనా స్కాన్స్ చేయాలా అనేది దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఓకే. సో ఈ బేసిక్ వర్కప్ తర్వాత మనకు ఒక రఫ్ ఐడియా వస్తుంది వాళ్ళకి అసలు ఎందుకు ఇష్యూస్, ఎక్కడ ఇష్యూ ఉంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ అంతా బాగుంది అన్నప్పుడు వాళ్ళకి యంగ్ ఏజ్ అనుకోండి, చిన్న ట్రీట్మెంట్స్తో స్టార్ట్ చేస్తాం. అదే ఏజ్ని బట్టి ఒక్కొక్కసారి ఏజ్ ప్లేస్ అ మేజర్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఆల్రెడీ ఏజ్ చాలా ఎక్కువ ఉంది, ఎగ్ రిజర్వ్ చాలా తగ్గింది అన్నప్పుడు మాత్రం కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి ఒక్కొక్కసారి చెప్తుంటాం. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ అన్ని టెస్ట్లు అయిపోయిన తర్వాత వీళ్ళు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. అంటే కొంతమందికి ఇప్పుడు ఒక సిట్టింగ్లో రావచ్చు, లేదంటే కొంతమందికి 2-3 టైమ్స్ అలా పడుతుండొచ్చు కదా. అంటే డిపెండ్ ఆన్ పేషెంట్ని బట్టే ఉంటుందా, పేషెంట్ అండ్ ఏజ్ ఫ్యాక్టర్? ఎస్ అండి, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ. అందరికీ ఫస్ట్ సైకిల్లోనే అయిపోవాలి ఉండదు. అంటే మనం ఏ ట్రీట్మెంట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. బికాస్ ఎస్పెషలీ మనకి చిన్న ట్రీట్మెంట్స్ ట్రై చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒకటే సైకిల్లో రావాలని ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు. వాళ్ళకి ఒక క్యూములేటివ్ పీరియడ్ అనేది చూస్తాం. అంటే ఒక 6 months లో ప్రెగ్నెన్సీ అనేది ఒక 30% ఛాన్స్ ఉంటుంది. సో అది అలాగే అయ్యో అనుకోండి, ఒక 3 cycles చూసినప్పుడు ఒక 30% ఛాన్స్ అనేది ఉంటుంది. సో దానిలో వాళ్ళు ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవడం బేసిక్లీ. సో ఒకవేళ అది ఒక సైకిల్లోనే రాలేదనగానే ఇంకా వాళ్ళకి రాదని, లేదంటే ఏదో డైరెక్ట్ ఐవీఎఫ్ వెళ్ళిపోవాలని ఉండదండి. వాళ్ళకి ఒక టైం ఇవ్వాలన్నమాట. సో ఇదంతా ప్రాపర్గా మనం కౌన్సిలింగ్ అనేది ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్. అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇట్లా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, అంత ఈజీ కాదు అది బేసిక్లీ. సో ఏం ఇష్యూస్ ఉన్నాయి, అండ్ ఆల్సో మనకి స్టార్టింగ్లో కనిపించిన ఇష్యూస్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక ఒక్కొక్కసారి బయటపడుతూ ఉంటాయి. సో అట్లాంటి మన ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ మనం వాళ్ళతో ట్రావెల్ చేస్తుంటేనే మనకు తెలుస్తూ ఉంటుంది. సో అందుకని దట్స్ ద రీజన్ the place where you go is also very important. ఓకే మ్యామ్. అంటే ఈ జర్నీ కొంచెం లాంగ్ గానే ఉంటది. Yes, exactly. And పేషెంట్ బట్టి it takes time, but finally you'll reach there. అది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you.